Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to solve a problem present in diploma first year chemistry. ఓకే చూద్దాం. ఇది ప్రాబ్లము 2026 ఓకే డిప్లొమాలో పబ్లిక్ ఎగ్జామ్లో అడిగాడు, బోర్డ్ ఎగ్జామ్స్కు అడిగిన క్వశ్చన్ ఇది. ఏంటిది? డిఫైన్ నార్మాలిటీ అండ్ మొలారిటీ, క్యాల్కులేట్ నార్మాలిటీ ఆఫ్ 250 ml ఆఫ్ సొల్యూషన్ దట్ కంటైన్స్ 5.3 grams ఆఫ్ సోడియం కార్బోనేట్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ఈజ్ 106 grams. ఇక్కడ మొలారిటీ నార్మాలిటీ రెండింటిని డిఫైన్ చేయమంటున్నాడు అండ్ దెన్ నార్మాలిటీ ఆఫ్ సొల్యూషన్ మెజర్ చేయమన్నాడు. అది కూడా సోడియం కార్బోనేట్ సొల్యూషన్. ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ గివెన్. సో లెట్స్ సీ హౌ టు సాల్వ్. ఫస్ట్ వీ హ్యావ్ టు డిఫైన్ నార్మాలిటీ దెన్ మొలారిటీ. లెట్స్ సీ. నార్మాలిటీ ఏంటి? నార్మాలిటీ అంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ సింబల్ క్యాపిటల్ ఎన్. నార్మాలిటీకి మొలారిటీకి ఒక్క వర్డ్ మాత్రమే వేరియేషన్, రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది. ఆ ఒక్క వర్డ్ వేరియేషన్ గుర్తుపెట్టుకోగలిగితే సరిపోతుంది. నార్మాలిటీ అంటే 1 లీటర్ సొల్యూషన్ తీసుకుందాం. సొల్యూషన్ అంటే ఏంటి? సొల్యూట్ ఉంటుంది, స్మాలర్ కాంపోనెంట్, సాల్వెంట్ ఉంటుంది, లార్జర్ కాంపోనెంట్. రెండు ఉంటే దాన్ని సొల్యూషన్ అంటాం. ఆ రెండు కూడా యూనిఫామ్గా మిక్సప్ అయిపోయి ఉండాలి. హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more కాంపోనెంట్స్ ఈజ్ కాల్డ్ సొల్యూషన్, రైట్? సరే, ఇప్పుడు ఈ సొల్యూషన్ సొల్యూట్ ఉంటుంది కదా, దాని గ్రామ్ ఈక్వివలెంట్స్ ఎన్నున్నాయో 1 లీటర్ సొల్యూషన్లో సొల్యూట్ గ్రామ్ ఈక్వివలెంట్స్ ఎన్నున్నాయో దట్ ఈస్ కాల్డ్ నార్మాలిటీ. మరి మొలారిటీ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. సొల్యూట్ మోల్స్ ఎన్నున్నాయో అది మొలారిటీ, సొల్యూట్ గ్రామ్ ఈక్వివలెంట్స్ ఎన్నున్నాయో అది నార్మాలిటీ. ఒక వర్డ్ డెఫినేషన్ మీకు అర్థమవుతుంది రాశాక. చూడండి ఏం రాస్తామంటే ది నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివలెంట్స్ ఆఫ్ solute in 1 liter solution. 1 లీటర్ సొల్యూషన్ తీసుకున్నావు నువ్వు, అందులో సొల్యూట్ ఎన్ని గ్రామ్ ఈక్వలెంట్స్ ఉన్నాయో అదే నార్మాలిటీ అన్నాం. ది నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ సొల్యూట్ ఇన్ 1 లీటర్ సొల్యూషన్, దట్స్ ఇట్. సో మరి ఫార్ములా ఏంటి అంటే n is equals to number of gram equivalents, number of gram equivalents of solute divided by volume of solution. Volume of solution ఎందులో? లీటర్స్లో. ఇలా చెప్పచ్చు. లేదు మనం సాల్వ్ చేయడానికి వెయిట్ మాలిక్యులర్ వెయిట్స్ ఇస్తున్నారు కాబట్టి ఇంకొక వర్షన్. అదేంటంటే నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివలెంట్స్ అంటే ఏంటో తెలుసా? వెయిట్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్. గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఇదే గ్రామ్ ఈక్వలెంట్స్ అంటే సొల్యూట్ వెయిట్ బై సొల్యూట్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1 by వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. ఎందులో? లీటర్స్లో. సపోజ్ నీకు మిల్లీ లీటర్స్ అడిగాడు అనుకో, ఇక్కడ 1000 అని పెడతావు. Suppose you have to express the same formula in milliliters, you have to keep 1000 at numerator. ఇక్కడ ml వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ మిల్లీలీటర్స్, ఇంతే. ఇలా రాయొచ్చు. నెక్స్ట్ మొలారిటీ చూద్దాం. సెకండ్ డెఫినేషన్
మొలారిటీ. మొలారిటీ సింబల్ ఏంటి అంటే క్యాపిటల్ ఎం. ఓకేనా, సేమ్ యాజ్ దట్ ఆఫ్ నార్మాలిటీ, బట్ వీ హ్యావ్ టు చేంజ్ ఎ సింగిల్ వర్డ్ అంతే. ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఇన్ 1 లీటర్ ఈజ్ కాల్డ్ మొలారిటీ. 1 లీటర్ సొల్యూషన్లో ఉన్న సొల్యూట్ మోల్స్ నంబర్. చూడు, ఒక వర్డే మారుతుంది. ది నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ solute present in 1 liter solution is called molarity. That's it. అంటే మొలారిటీ సింబల్ m is equals to ఏమన్నాడు, నంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ లీటర్. మోల్స్ ఇన్ లీటర్ అంటే మనం కూడా మోల్స్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై లీటర్ అన్నాడు కదా. ఇన్ లీటర్ అంటే వాల్యూమ్ అది కూడా ఎవరిది, సొల్యూషన్ది. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎందులో చెప్పాలి, లీటర్స్లో. మనం ఈ మోల్స్ ప్రతిసారి తెలియదు, వెయిట్ మాలిక్యులర్ వెయిట్ ఇస్తాడు. అప్పుడు ఏం చేద్దామంటే m is equals to మోల్స్ సింపుల్గా ఆఫ్ సొల్యూట్. ఓకేనా, మోల్స్ ప్లేస్లో ఏం రాయొచ్చు మనము, సింపుల్గా మోల్స్ అంటే వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ కదా. కాబట్టి మోల్స్ను సింప్లిఫై చేద్దాం. సో వెయిట్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ into 1 by volume of solution. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎందులో తీసుకోవాలి, లీటర్స్లో. సపోజ్ నీకు క్వశ్చన్లో ప్రాబ్లం మిల్లీలీటర్లు ఇచ్చాడు, 250 ml 500 ml 100 ml అలా. అప్పుడు న్యూమరేటర్లో 1000 ప్లేస్ చేసి ఇక్కడ వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్స్లో తీసుకుంటే సరిపోతుంది, ml. ఇంతే. ఇది మొలారిటీ, నార్మాలిటీ, మొలారిటీ. 2 డెఫినేషన్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఏం చేయాలి, అది నార్మాలిటీనే మెజర్ చేయమన్నాడు. క్యాలిక్యులేట్ ద నార్మాలిటీ ఆఫ్, ఎవరి నార్మాలిటీ, 250 ml సొల్యూషన్. ఏదో 250 ml వాల్యూమ్ ఉన్న సొల్యూషన్ నార్మాలిటీ కావాలన్నాడు. ఓకే, మెజర్ చేద్దాం. అయితే ఏం కావాలి, అందులో ఏముంది, 5.6 grams ఆఫ్ సోడియం కార్బోనేట్ ఉంది. ఓకేనా, దాని మాలిక్యులర్ వెయిట్ ఇచ్చాడు. సరే, మనకున్న ఫార్ములా నార్మాలిటీ ఇప్పుడు దాకా రాసింది మళ్ళీ రాస్తాను. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు, సింపుల్గా రాద్దాం, వెయిట్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ మిల్లీలీటర్లో ఇచ్చినప్పుడు ఏం చేయాలి, 1000 డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎందులో తీసుకోవాలి, ఇన్ మిల్లీలీటర్స్ అని చెప్పాను. ఓకేనా, ఇది ఫార్ములా. సో ఈ 3 పారామీటర్స్ వస్తే వీ కెన్ క్యాలిక్యులేట్ ద నార్మాలిటీ. చూద్దాం. వెయిట్ ఆఫ్ సొల్యూట్, ఇక్కడ సొల్యూట్ ఎవరు, సోడియం కార్బోనేట్ ఇన్ 250 ml సొల్యూషన్ అన్నాం. 250 ml సోడియం కార్బోనేట్ సొల్యూషన్ అంటే ఏంటి, మొత్తం 250 ml ఉంది, అందులో కొంత సోడియం కార్బోనేట్ వాటర్లో డిజాల్వ్ అయిందని, కొంత సోడియం కార్బోనేట్. సో వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎంత ఇచ్చాడు, 5.3 grams. సొల్యూట్ అంటే మీకు మళ్ళీ డౌట్ రావచ్చేమో, బ్రాకెట్లో సింపుల్గా Na2CO3 అని రాయొచ్చు. ఓకేనా, రాయకపోయినా ప్రాబ్లం ఏం లేదు. 5.3 grams వచ్చేసింది. ఇంకోటి ఏం కావాలి, ఈక్వివలెంట్ వెయిట్ కావాలి. కొంచెం జాగ్రత్త, ఈక్వివలెంట్ వెయిట్ కావాలి అంటే మాలిక్యులర్ వెయిట్ని n ఫ్యాక్టర్తో డివైడ్ చేయాలి. n ఫ్యాక్టర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్, ఓకేనా, సోడియం కార్బోనేట్ మాలిక్యులర్ వెయిట్ తనే ఇచ్చాడు 106 grams అని. ఓకేనా, పర్ మోల్ అంటాం, అంటే 1 mole Na2CO3 మాలిక్యులర్ వెయిట్. బాగుంది, కానీ మనకు మాలిక్యులర్ వెయిట్ కాదు, ఈక్వివలెంట్ వెయిట్ కావాలి. అదే చూద్దాం. ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ is equal to మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై n ఫ్యాక్టర్ అంటాడు.
ఎన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? యాసిడ్కి అయితే బెసిసిటీ, బేస్కి అయితే అసిడిటీ, సాల్ట్కి అయితే టోటల్ నంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్. ఓకేనా? టోటల్ యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్. ఇది సోడియం కార్బోనేట్ అనేది సాల్టేగా, Na2CO3. తను డిసోసియేట్ అయితే ఏమిస్తుంది? ఇట్ గివ్ 2 సోడియం అయాన్స్ అండ్ 1 కార్బోనేట్ అయాన్. ఇప్పుడు కార్బోనేట్ అయాన్ పైన ఉన్న నెగిటివ్ ఛార్జ్ ఎంత? 2 యూనిట్స్. సోడియం అయాన్ పైన ఉన్న పాజిటివ్ ఛార్జ్ ఎంత? 1 యూనిట్. అలాంటివి 2 ఉన్నాయి. 2 1s are 2. సో టోటల్ పాజిటివ్ 2 యూనిట్సే, టోటల్ నెగిటివ్ 2 యూనిట్సే. అదే ఎన్ ఫ్యాక్టర్. టోటల్ పాజిటివ్ అయినా తీసుకోవచ్చు, నెగిటివ్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా ఒకటి, ఏదైనా 2 యూనిట్సేగా. సో మాలిక్యులర్ వెయిట్ 106 బై ఎన్ ఫ్యాక్టర్ ఎంత? 2. టోటల్ పాజిటివ్ ఛార్జ్ ఆర్ టోటల్ నెగిటివ్ ఛార్జ్ ఇలా చెప్పచ్చు. టోటల్ పాజిటివ్ ఛార్జ్ ఆన్ క్యాటయాన్స్, టోటల్ నెగిటివ్ ఛార్జ్ ఆన్ ఆల్ యానయాన్స్ ఇట్లా చెప్పచ్చు. ఓకే, విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 53 grams వస్తుంది ఈక్వలెంట్ వెయిట్. ఓకే, 2 వచ్చాయి. ఇంకోటి ఏం కావాలి? వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. సో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎంత ఇచ్చాడు? సొల్యూషన్ వాల్యూమ్ క్వశ్చన్లో 250 ml అన్నాడు, రైట్? ఇది 250 ml. దట్స్ ఇట్. Therefore normality is equal to weight of solute by equivalent weight of solute, gram equivalent weight అనొచ్చు. 1000 by volume of solution in ml. సో వెయిట్ ఎంత ఉంది అయినా? 5.3 grams అని ఇచ్చాడు. ఈక్వివలెంట్ వెయిట్ ఎంత వచ్చింది మనకి? 53 వచ్చింది. ఇంటూ 1000 డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎంత ఇచ్చాడు మన ప్రాబ్లంలో? 250 ml అన్నాడు. సో ఇప్పుడు మనం 250 వన్స్, 250 4 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. 5.3 1 times, 5.3 10 times. 5.3 10s 53 కదా. సో నార్మాలిటీ is equals to 4 divided by 10 which is equals to 0.4. This is the normal. ఇది 2026 డిప్లొమాలో అడిగాడు. ఓకేనా? పబ్లిక్ అడిగిన, బోర్డ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.